తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ నాయకుల వాడి వేడి ప్రసంగాలతో ప్రచార సభలు హోరెత్తిపోతున్నాయి. పోలింగ్ సమీపిస్తుండటంతో ఇప్పటికే పలు సంస్థలు వివిధ పార్టీల విజయావకాశాలపై సర్వే ఫలితాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రాజకీయ పార్టీల సోషల్ మీడియా వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలతో మమేకమై ప్రచార సభల్లో ఆకట్టుకునే ప్రసంగాలతో ప్రతిపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతుండగా, మరోవైపు ప్రతిపక్షంపై మాటల దాడి, పక్క రాష్ట్ర సీఎంపై విమర్శలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రచారం కొనసాగిస్తున్నారు. తాను చేస్తున్న అభివృద్ధి గురించి చెప్పుకోకుండా కేవలం ఆరోపణలకే పరిమితం కావడంతో ఆయన ప్రచారంపై రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వివిధ సర్వేలు, జననాడి ఆధారంగా కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా వైఎస్సార్సీపీ ప్రచార గీతం రావాలి జగన్ కావాలి జగన్ కూడా 1 కోటికి పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైఎస్ జగన్ గురించిన చర్చ తరచుగా జరుగుతోంది. ఆయన గురించి సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్లో వెతికేవారి సంఖ్య పెరుగుతోంది. గత 30 రోజులుగా గూగుల్ ట్రెండింగ్స్ను ఒకసారి పరిశీలించినట్లయితే వైఎస్ జగన్ గ్రాఫ్ గణనీయంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు గ్రాఫ్తో పోలిస్తే వెబ్ సెర్చ్, యూట్యూబ్ సెర్చ్లలో వైఎస్ జగన్ ముందంజలో కొనసాగడం ఆయనకున్న జనాదరణకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.